పురస్కారాలు అందుకుంటున్న ఒక్కొక్కరిని సన్మానించుకునే సమయం ఆసన్నమైంది. ఒకసారి మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడితే మనం ఒక్కొక్కరిని వేదిక మీదకి పిలిచి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఫస్ట్ వడ్లమూడి రామ్మోహన్ రావు గారి స్మారక పురస్కారాన్ని శ్రీ గుల్లపూడి శ్రీనివాస్ కుమార్ గారు అందుకుంటున్నారు. ఆయన్ని సాదరంగా మీ అందరి సమక్షంలో కరతాళ ధ్వనుల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ కుమార్ గారు, గుల్లపూడి శ్రీనివాస్ కుమార్ గారు జర్నలిస్ట్గా ఆయన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులతో సహా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వీరేశ్వరరావు గారు లక్ష్మీ అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడే శ్రీనివాస్ కుమార్ గారు 1973 జనవరి 2వ తారీఖున ఎర్రంపేట కొయ్యలగూడెంలో జన్మించారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆరేపల్లి అగ్రహారం గుంటూరు జిల్లా ఈయన స్వస్థలం. ప్రతి భర్త విజయం వెనుక భార్య కంపల్సరీ ఉంటుంది, ముఖ్యంగా పాత్రికేయుల విషయంలో, జర్నలిజం విషయంలో. సో మనందరం ఆవిడ్ని కూడా అభినందించాలి గట్టిగా చప్పట్లతోటి. శ్రీనివాస్ గారు ప్రస్తుతం విశ్వ సంవాద కేంద్రం ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి డిజిటల్ కంటెంట్ మేనేజర్గా కూడా వర్క్ చేస్తున్నారు. ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ దగ్గర ఖైరతాబాద్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జాతీయవాద జర్నలిజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో అహర్నిశలు కృషి చేస్తున్న ఆయన్ని ఈరోజు మనందరి సమక్షంలో కృష్ణారావు గారు, గోపాల్ రెడ్డి గారు సత్కరించడం ఇది మనందరికీ జరుగుతున్న పురస్కారంగా భావించి గట్టిగా చప్పట్లతోటి వారిని అభినందించవలసిందిగా కోరుకుంటున్నాను. మనం చేసే ఏ కార్యక్రమంలోనైనా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నామంటే ఖచ్చితంగా ఆ కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కుటుంబ సభ్యులతో కలిపి సన్మానం చేయడం జరుగుతోంది. శ్రీనివాస్ గారిని అలాగే వారి సతీమణిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే శ్రీనివాస్ గారిని ఆయన యొక్క అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ పురస్కారాన్ని అందుకోవడం ఎలా ఉంది అనేది ఆవిడ్ని కూడా 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది అనేది మా అందరి ఉద్దేశం. శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం అండి. నారద జయంతి రోజున ఈ పురస్కారం అందుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మరి ముఖ్యంగా 27.5 ఏళ్ల కిందట నా కెరియర్ ప్రారంభించినప్పుడు నాతో మొట్టమొదట వార్తలు రాయించినటువంటి మా గురువుగారు రావికంటి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వారు నా గురుతుల్యులు. అట్లాగే జర్నలిస్టుల జీవితం గురించి ప్రత్యేకంగా మీకు ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఎత్తుపల్లాలు, కష్ట సుఖాలు అన్నిటి సమ్మేళనంగా ఉంటుంది. ఈ క్రమంలో జీవిత భాగస్వామి ప్రోత్సాహం అనేది చాలా 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 ముఖ్యమైనది. ఎందుకంటే మనం రకరకాల కార్యక్రమాల కోసం రేయింబవళ్ళు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కుటుంబాన్ని సంభాళించుకుని మన పిల్ల పాపలందరినీ కూడా వృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా జీవిత భాగస్వామి మీదే పడుతుందన్నమాట. అంచేత ఈ అవార్డులో కావచ్చు, ఇతర విజయాలు ఏవైనప్పటికీ కూడా వాటిలో ఆల్మోస్ట్ 90%కి అబౌవ్ వాళ్ళకే ఇవ్వాల్సిందే క్రెడిట్, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఇది అత్యంత సౌభాగ్యకరమైనటువంటి సందర్భం. నాకు ఈ అవార్డు ఇచ్చి గౌరవించినందుకు సమాచార భారతికి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే తెర ముందు భర్త మాట్లాడి ఆవిడ వెనక నుంచి సలహాలు ఇవ్వడంతోనే ఆగిపోయారు. ఇక్కడ కూడా వెనక నుండే ప్రోత్సహిస్తాము అని చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 27 సంవత్సరాల క్రితము అంటే ఊహించవచ్చు. మేము ఇప్పుడు జర్నలిజంలో వస్తున్న వాళ్ళం ఎలా ఉందో తెలుసు. 27 సంవత్సరాల క్రితము అంటే వార్తా సేకరణకు వాళ్ళ ఎంత ఇబ్బంది పడి ఉంటారో, అయినా కూడా జాతీయవాదాన్ని 27 సంవత్సరాలుగా భుజాల మీద మోస్తూ వస్తున్నారు అని అంటే నిజంగా మనందరం కూడా గట్టిగా మరొక్కసారి వారికి క్షమించాలి. మరేం లేదు, నేను ఈనాడులో నా కెరియర్ ప్రారంభించినప్పుడు మొట్టమొదట అన్నది ఏంటంటే కల్చరల్ కవరేజెస్కి పంపించేవారు. ఎందుకంటే నాకు కర్ణాటక సంగీతంలో కొంచెం ప్రవేశం, ఫ్లూట్ వాయించడం కూడా నేర్చుకున్నాను. అంచేత ఏంటంటే మొదట చెన్నైలో అంటే ఉద్దండులైనటువంటి సంగీతవేత్తలు వాళ్ళందరూ పాల్గొనేటువంటి కార్యక్రమంలో ఆ రాగాలు, తాళాలు, సంగీత విశ్లేషణ అది చేసే వ్యక్తికి సంగీత పరిజ్ఞానం ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సంగీత జ్ఞానం కాస్తో కోస్తో ఉన్నందుకు నన్ను పంపిస్తూ ఉండేవారు. అయితే ఆ సంగీత జ్ఞానాన్ని నాకు అందించిన గురువుగారు శ్రీ పరాంకుశ దాస్ గారు అన్నమాట. వారి దగ్గరే నేను వేణువు నేర్చుకున్నాను. ఎంతో ప్రేమగా పుత్రుల్లా భావించి ఏమాత్రం ఆ ఫీజులు లాంటివి ఏమీ లేకుండా నాకు అంతా నేర్పించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మా గురువుగారి పుత్రిక, నా సోదర సమానరాలు, మా అక్కగారు అయినటువంటి హేమమాలిని గారు కూడా వచ్చారు. అక్కడ నాకు వీడియో కూడా తీస్తున్నారు. మా సోదరి వారు కూడా రావడం నాకు ఎంతో ఆనందం కలిగించింది. థ్యాంక్ యూ. అందుకే అంటారు, పెట్టిన వారైనా నేర్పించిన వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ తిన్నవాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు చచ్చే వరకు కూడా గుర్తుపెట్టుకుంటారు అని. ధన్యవాదాలు సార్. అలాగే నెక్స్ట్ పురస్కారం బండారు సదాశివరావు స్మారక పురస్కారాన్ని శ్రీ యభలూరి సీతారామ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. కుటుంబ సమేతంగా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి, ఇది మనందరి పురస్కారం. మేడం మీరు కూడా వస్తే బాగుంటుంది, మీ అందరినీ కూడా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా మీడియా రంగంలో ముందుకెళ్తున్నారంటే మీ ప్రోత్సాహమే అది. కృష్ణారావు గారిని, గోపాల్ రెడ్డి గారిని, అలాగే సీతారామ శర్మ గారు సత్యనారాయణ లక్ష్మీబాయి దంపతులకు పుత్రుడు. 5/3/1958లో గుంటూరు జిల్లా పొన్నూరులో జన్మించారండి. ప్రస్తుతం ఎర్రగడ్డలో నివాసం ఉంటున్నారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. BSc చదివారు. అలాగే సీతారామ శర్మ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, అలాగే ఆయన జర్నలిస్ట్ జర్నీకి సంబంధించి కొన్ని విషయాల్ని మనందరితో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఆల్రెడీ చెప్పారు, నా పేరు సీతారామ శర్మ అండి. హలో, వైఎస్ఆర్ శర్మ. వైఎస్ఆర్ఎస్ పేరు మీద నేను ఈ పొలిటికల్ అండ్ సోషల్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. నేను ఇప్పుడు ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్గా ఉన్నాను. నా ప్రస్థానం 40 ఏళ్ళు. 1983 ఈనాడుతో మొదలుపెట్టి 2007 వరకు ఈనాడులో ఉన్నాను. 2007 నుంచి 2012 వరకు సూర్య లాంచింగ్ టైం నుంచి 5 ఏళ్ల పాటు అక్కడ ఉన్నాను. తర్వాత 2012 ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రభలో ఎడిటర్గా కొనసాగుతున్నాను ఈ రోజుకి. సో ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో అప్పట్లో జర్నలిజం నాకు శైశవ దశలో ఉన్నట్టు అనిపించేది. శైశవ దశ అంటే చాలా నిష్కల్మషమైన దశ ఏమండి. సో అటువంటి దశలో చేరి
ఓనమాలు నేర్చుకొని, అట్లాగే అక్షరాలు నేర్చుకొని, పదాలు నేర్చుకొని, గుణింతాలు నేర్చుకొని, జర్నలిజంలో వాక్యాలు నేర్చుకొని, తర్వాత వార్తలు రాసి అట్లా ఎదుగుతున్న క్రమంలో జర్నలిజం ఒక ఉత్ప్రేరకంగా, జీవితానికే ఒక ఉత్ప్రేరకంగా పనిచేసేది. అందుకనే పాత్రికేయ రంగంలోకి అప్పట్లో తామర తంపరగా వచ్చేవాళ్ళు. కానీ రాను రాను ఆ శైశవ దశ నుంచి మారి ఇప్పుడు జర్నలిజం ఒక రకంగా చెప్పుకోవాలంటే వికృతంగా వెరితలలు వేస్తున్నదా అనే దశ మనకి అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఇటువంటి దశలోనే మనం ఎన్నో మార్పులు చూస్తూ, ఎన్నో మలుపులు తిరుగుతూ ఈ రోజుకి ఈ దశకి చేరాము. అయితే ఈ మధ్యలో చాలా మార్పులు ఏంటంటే అవి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. అప్పట్లో 70స్లో ఎలక్ట్రానిక్ మీడియా పెద్దగా ఉండేది కాదు. ఒక ప్రభుత్వ డీడీ ఉండేది, దూరదర్శన్ ఉండేది, బ్లాక్ అండ్ వైట్లో ఉండేది. ఆ టీవీల్లోనే మనం అదే చూస్తే అదే బంగారంలా కనిపించేది. అది వాళ్ళు ఆ సమాచారం కూడా అధికారిక సమాచారం, ధృవీకృత సమాచారం మాత్రమే ఇచ్చేవాళ్ళు. తర్వాత రాను రాను ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత అసలు అంటే సమాచార వ్యాప్తి అనే ఒక కాన్సెప్టు ఎటువంటి వెరితలు వేయొచ్చో మనకు తెలిసింది ఏది ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత. అంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి, ఒక్కోసారి ధృవీకరించుకోలేని పరిస్థితి కూడా. సో వాటి మధ్యనే మనం బతుకుతున్నాము. అటువంటి సమాచారాన్నే మనము గాలి పీల్చినట్టు పీలుస్తున్నాము. ఏమండి, ఈ దశలో ఏంటంటే మనకి జర్నలిజంలో మళ్ళీ ఒక కొత్త అవతారాలు రావాలా, అంటే కొత్త మార్పులు రావాలా, వ్యవస్థీకృతంగా అసలు జర్నలిజం కాన్సెప్టే మారాలా అనే ఒక దశ ఇప్పుడు నడుస్తున్నది. చాలామంది పెద్దలు కూడా ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ మళ్ళీ పాత దశ వస్తే బాగుండు అని అనుకుంటున్న పరిస్థితి అన్నమాట. నేను జర్నలిస్టుగా 40 ఏళ్లలో ఎన్నెన్నో మార్పులు, అంటే 1983లో చేరినప్పుడు మనకి చెప్పిన ఒక పాఠము, ఇది చేయకూడదు అని చెప్పిన పాఠము ఇది చెయ్యొచ్చు అనే దశకు వచ్చి ఇదే అనే ఒక దశ. అంటే అప్పుడు నేర్పింది ఏంటంటే మన పెద్దవాళ్ళు జర్నలిజంలో, ఇప్పుడు ఒక కాలేజీ ఉంది, ఒక కాలేజీలో ఒక ప్యూను పనిచేస్తున్నారు. ఆ ప్యూను సొంతంగా చదివి ఎదిగి క్రమశిక్షణతో అదే కాలేజీలో ఒక చిన్న పోస్టు సంపాదిస్తే ఈ వార్త వేయాలా వద్దా అనే ఒక సంశయం ఉండేది. అది యాజమాన్యము లేకపోతే పాత్రికేయ పెద్దల దృష్టిలో అప్పుడున్న సిలబస్ ప్రకారం, అప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం ఇది అతని వ్యక్తిగత జీవితం కదా, ఇది అందరికీ తెలియాల్సిన అవసరం ఏముంది, ఇది సమాజానికి తెలియాల్సిన అవసరం ఏముంది అనే కాన్సెప్ట్ నేను చేరిన కొత్తలో. కానీ తర్వాత ఇన్స్పిరేటివ్ స్టోరీస్ అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. అరే, ఒక ప్యూన్గా పనిచేస్తున్న వ్యక్తి లేకపోతే ఏదో కూలి పని చేస్తున్న వ్యక్తి సొంతంగా ఎదిగి, సొంతంగా చదువుకొని, అష్టకష్టాలు పడి ఉద్యోగం సంపాదిస్తే మరి యూత్కి అది ప్రేరణగా ఉండాలి కదా, స్ఫూర్తిగా ఉండాలి కదా, తప్పనిసరిగా ఇది సమాజానికి తెలియాలి కదా అనే పరిస్థితి. సో చూడండి, అసలు ఎంత లెఫ్ట్ అనుకున్నది రైట్, రైట్ అనుకున్నది లెఫ్ట్, ఏమంటే కుడి ఎడమ ఇంత తేడా వచ్చేసింది. సరే, ఇందులో ఇటువంటి ఇన్స్పిరేటివ్ స్టోరీసు సమాజానికి ఉపయోగపడేంత వరకు ఓకే, ఉపయోగపడతాయి. కానీ సమాజానికి ఉపయోగపడని కథనాలు, ఇన్సిడెంట్లను కూడా అదే స్థాయిలో మనం ప్రసారం చేస్తున్నాం, అదే స్థాయిలో మనం రాస్తున్నాం, అదే స్థాయిలో పబ్లిష్ అవుతున్నాయి. సో ఇటువంటి విపత్కర స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇది పాఠకులకి తెలుసు, రాస్తున్న వాళ్ళకి తెలుసు, రాయించే వాళ్ళకి తెలుసు, ప్రసారం చేసే వాళ్ళకి తెలుసు, ప్రసారం చేయించుకునే వాళ్ళకి తెలుసు, చూసే వాళ్ళకి కూడా తెలుసు టీవీలో. కానీ దాన్నే మనం ఎంజాయ్ చేస్తున్నాం కూడా ఒక రకంగా. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఇట్ మే బి రైట్ ఆర్ ఇట్ మే బి రాంగ్ ఆర్ పార్షియల్లీ రైట్ ఆర్ పార్షియల్లీ రాంగ్, ఫస్ట్ ఇచ్చేసేయాలి అంతే, సమాజంలోకి ఒక వార్త వదిలేసేయాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు నడుస్తున్నది, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత. ఈ దశలో ఏంటంటే మనకి నారద మహర్షులు లాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నారద మహర్షిని గురించి మనం ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా కలహభోజనుడు, వివాదాలు పెడతాడు, గొడవలు పెడతాడు, చికాకులు పెడతాడు అని చెప్పి అని మాత్రమే తెలుసు. కానీ ఆ గొడవలు, వివాదాలు, చికాకులు కూడా అవి కూడా నిజంగా మనం డీప్గా ఆలోచిస్తే లోక కళ్యాణం కోసమే. ఇప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ మధ్య ఆయన పెట్టిన పెద్ద గొడవ అది, దాని నుంచి అట్లాగే శ్రీకృష్ణుడు, సత్యభామ, రుక్మిణి ఆ ట్రయాంగిల్ రిలేషన్లో ఇతను పెట్టిన గొడవను చూస్తే సత్యభామ ఎంత పవర్ఫుల్లో సమాజానికి తెలిసింది.
అట్లాగే కృష్ణుడు ఎంత పురుషుడైనా ఎంత మగవాడైనా చివరికి ఏ స్థితిలో మర్యాదపూర్వకంగా రాజీపడి తోటి సహధర్మచారితో ఎలా ఉండాలో కూడా అందులో మనకి నీతి తెలుస్తుంది. సో నారదుడు లేకపోతే ఆ కథలు ఇంకా ప్రొలాంగ్ అయ్యేవి కాదు, ఇంకా ముందుకు సాగేవి కాదు. సో అటువంటిది సమాచార సేకరణలో అంటే సమాచార వ్యాప్తి, నారదుడు చేసిన సమాచార వ్యాప్తి నిజంగా లోక కళ్యాణానికే ఉపకరించింది. దాని ద్వారా ఇప్పటికీ మనం నీతి నేర్చుకుంటున్నాము. ఇటువంటి దశలో ఏంటంటే ఈ పాత్రికేయ అనే పదం తీసేసి ఈ నారదీయం అని లేకపోతే నారద దీనికి ఏదైనా పదం పెట్టి అసలు ఈ జర్నలిస్టుల వృత్తిపరమైన కాన్సెప్ట్నే మార్చాలని అవసరం ఉందని చెప్పి నేను సిన్సియర్గా భావిస్తున్నా. ఇంకోటి ఏంటంటే నేల నింగి రెండే ఉన్నాయి, మనం నేల మీద నడుస్తున్నాం. నింగి నారదుడు రెంటికి మధ్య నడిచేవాడు, మేఘాల్లో నడిచేవాడు. అంటే అర్థం ఏంటంటే నేల కనుక రూలింగ్ పార్టీ అనుకుంటే, నింగేమో ప్రతిపక్ష పార్టీ అనుకుంటే, మనము రూలింగ్ పార్టీకి అంటే నేలకి అందకుండా నింగికి అందకుండా మధ్యలో ఉండాలి మనము అనేది ఒక గొప్ప నీతి వాక్యం తెలిసింది. అందులో ముఖ్యంగా ఇప్పుడున్న సామాజిక ప్రస్తుత సంఘటనలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో మాచర్ల గొడవ నడుస్తున్నది. మీరందరూ చాలా కీన్గా ఫాలో అవుతుంటారు టీవీల్లో అండ్ పత్రికల్లో. మాచర్లలో ఈవీఎంలు ధ్వంసం. ఏమండి, ఈవీఎంలు ధ్వంసం అయితే అసలు జనరల్గా మనం వృత్తిలో ఉన్నప్పుడు 70s 80sలో అయితే సాయంత్రానికి సమాచారం వచ్చేది. అప్పుడు ఇంత సమాచార వ్యాప్తి ఎలక్ట్రానిక్ మీడియా లేదు, టీవీల్లో కూడా ప్రభుత్వ సమాచారం మాత్రమే వస్తుంది. అంటే నిజానికి ప్రభుత్వ సమాచారం అంటే అరకొర సమాచారం అని మనకు తెలుస్తుంది. సో అటువంటి రోజుల్లో సాయంత్రానికల్లా ఎలక్షన్ కమిషన్ డీటెయిల్స్ ఇచ్చేది. ఏమని, ఈరోజు ఇన్ని ఓట్లు పోలైనవి, ఇంత శాతం వచ్చింది, అట్లాగే ఇక్కడిక్కడ హింస జరిగింది అని. కానీ మాచర్లలో ఏపీలో చూస్తే సాయంత్రానికి ఏమీ లేదు. ఎలక్షన్ కమిషనర్ కూడా ఏం చెప్పాడు, ఏదో అరకొర సంఘటనలు, చెదురుమదురు సంఘటనలు తప్ప వైలెన్స్ ఏమీ లేదు, రీపోలింగ్ జరపాల్సిన అవసరం అంతకన్నా లేదు అని చాలా ఖరాఖండిగా చెప్పారు. తర్వాత 3 రోజుల తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఏంటి, మాచర్ల ఎంపీ ఒక ఈవీఎంను ధ్వంసం చేశారు అని. అంటే ఒక ఈవీఎం, ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి, అందులో ప్రభుత్వ విప్పు స్థాయిలో ఉన్న ఒక మనిషి, ఒక రాజకీయ నాయకుడు, పైగా అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేస్తే 3 రోజులు 4 రోజుల దాకా బయటకు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు, ఇన్ని రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే నేను ఆ వీడియో రిలీజ్ చేయలేదు అని, ఒక ఆత్మరక్షణ సెల్ఫ్ డిఫెన్స్లో నేను రిలీజ్ చేయలేదు. నిజానికి ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయాలి, కానీ నేను విడుదల చేయలేదు అని సంజాయిషి ఇచ్చుకునే దశలో ఉంది. అట్లా ఇటువంటి చిన్న ఇన్సిడెంట్నే తీసుకుంటే అంటే సమాచారం ఎక్కడో దాగి ఉన్నది, దాచిపెట్టబడి ఉన్నది, హైడ్ చేయబడి ఉన్నది, సమాచారాన్ని హైడ్ చేయబడి ఉన్నది. సో ఈ సమాచారాన్ని హైడ్ చేస్తే ఎవరికి లాభం? ఇప్పుడు రేపు ఏమవుతుంది అల్టిమేట్గా, సరే వైసీపీ అభ్యర్థి గెలిస్తే టీడీపీ అభ్యర్థి కోర్టు కడతాడు, టీడీపీ అభ్యర్థి గెలిస్తే వైసీపీ అభ్యర్థి కోర్టు కడతాడు, చివరికి అది డైరమాలో ఉంటుంది, అది నడుస్తుంటుంది 5 ఏళ్ల పాటు. సో ఇటువంటి దశలో ఏంటంటే నారదుడే కనుక ఉంటే ఈ సమాచారం ఇప్పటికీ కూడా దీని మీద మనకెవరికి క్లారిటీ లేదు కదా. మాచర్లలో అసలు ఎవడు చేశాడు, ఏం జరిగిందో క్లారిటీ లేదు. మాచర్లలో అటువంటి మాచర్లు ఏపీలో ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి. సో ఈ దశలో కనుక నారదుడు ఉంటే ఇన్ని రోజులు ఉండేది, అసలు అంతా అప్పటికప్పుడు ఓపెన్ అయిపోయి ఉండేది. సో నారదుడి యొక్క విశిష్టతని మన ప్రస్తుత సమాజానికి, ప్రస్తుత సంఘటనలకు కూడా అన్వయించుకుంటే తప్పనిసరిగా పాత్రికేయ రంగంలో నారదులు మాత్రమే ఉండాలి అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పటివరకు నా ప్రసంగాన్ని ఓపికగా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే. అమ్మ మీరు ఏమైనా మాట్లాడతారు? ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు సార్. నిజంగా కూడా అంటే వారు చెప్తూ ఉంటే ఓపిక్గా విన్నందుకు అని చెప్తున్నారు, కానీ చాలా విషయాలు తెలుసుకున్నందుకు మేము అందరం కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకు అనంటే మీడియా రంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి ఇప్పుడు జరుగుతున్న వాటికి వాళ్ళు స్పందన ఎలా ఉంది, కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే యువత మీడియా రంగంలో ఎలాంటి వార్తలను అందిస్తే మన సీనియర్లు కూడా సంతోషిస్తారు, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉంటాయి అనేది చాలామందికి అర్థమయ్యేలాగా చెప్పారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ బండారు సదాశివరావు గారి స్మారక పురస్కారాన్ని శ్రీ కందికట్టు దుర్గా నరసింహారావు గారికి అందిస్తున్నామండి. వారిని సాధారణంగా వేదిక మీదకి కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వానిస్తున్నాం.
అవార్డు గ్రహీతలందరూ కలిసి చివరిలో ఒక గ్రూప్ ఫోటో దిగేది ఉంటుందండి. కాబట్టి కుటుంబ సభ్యులతో అందరూ కూడా వేచి ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఇవి మనకు అందుతున్న పురస్కారాలు. ఈరోజు ఈ వేదిక మీద వీరు పురస్కారం తీసుకుంటున్నారు. రేపు ఇక్కడున్న ఎవరమో ఉండొచ్చు, తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది మనందరి సంతోషం. ఎంత గొప్పగా వినిపించాలి చప్పట్లతో ఆ సంతోషాన్ని. సీతారామయ్య గారు బాలామణి దంపతులకు పుత్రుడిగా దుర్గా నరసింహారావు గారు జన్మించారండి. 1960 9వ నెల 10వ తారీఖు. ఆయన స్వస్థలం విజయవాడ. ప్రస్తుతం నిజాంపేట్ భాగ్యనగర్లో ఉంటున్నారు. ఆంధ్రభూమి మరియు డెక్కన్ క్రానికల్లో వర్క్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన అనుభవాలను పంచుకోవాల్సిందిగా దుర్గా నరసింహారావు గారిని కోరుకుంటున్నాం. అందరూ క్షమించాలండి, నేను ఫోటోలు తీయడం వరకే కానీ మాట్లాడలేదు. ఒక్క నిమిషం, సారీ. ఇక్కడ వచ్చేసిన అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా సమాచార భారత్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రెసిడెంట్ గారు వెంకటరెడ్డి గారికి, అలాగే ఐవిఆర్ కృష్ణారావు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో నా 40 ఏళ్ల ఫోటో జర్నలిజం జర్నీ, ఎన్నో అవకతవకలు, ఫిల్ము దగ్గర నుంచి, అంటే ఈరోజు రేపు బాగా ఫోటోలు అవి ఈజీ అయిపోయినాయండి. వాట్సాప్లో ఫోటోలు తీసేస్తుంటే అవి కూడా పబ్లిష్ అవుతున్నాయి. కానీ మేము పనిచేసే రోజుల్లో ఫిల్ము తీసుకొని అది డెవలప్ చేసి ప్రింట్లు వేసి, ఇక్కడ ఉండే మన ఫోటో జర్నలిస్టులు కూడా ఇప్పుడు చాలామంది సీనియర్స్ వచ్చారు ఇక్కడికి, వాళ్ళు కూడా అదే పని చేశారండి. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. సో ఈ 40 ఏళ్ల ప్రస్తావనలో నేను చాలా అవకతవకలు ఎదుర్కోవడం జరిగింది. కానీ ఇది చెప్పచ్చో లేదో తెలియదు, కానీ ఒక చిన్న ఇది ఒకసారి జరిగింది. అది మన రాజశేఖర్ రెడ్డి గారు మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారండి. అక్కడ పొన్నాల లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మంత్రి. సరే గవర్నమెంట్ తరపు కూడా వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. సరే వాళ్ళు గవర్నమెంట్ తరపున వాళ్ళు కేసు గెలిచారండి. గెలిచిన సందర్భంలో మాకు ఒక మెసేజ్ వచ్చింది, ఇట్లాగా కోర్టులో మన గవర్నమెంట్ తరపున గెలిచాము అది ఇదని. సో ఆయన ఏం చేశారంటే మన రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గారికి మన స్వీటును బొక్కే ఇచ్చి, సార్ ఇట్లా మనం గెలిచాం సార్ అది ఇది అని చెప్పేసి అంటే, ఈలోపు మీడియా మిత్రులందరికీ సమాచారం ఇచ్చారండి. అయితే అందరూ వచ్చారు, అందరూ కవర్ చేసుకున్నారు, అయిపోయింది. సో నాకు కొంచెం ఒక్క 5 మినిట్స్ లేట్ అయిందండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి లేట్ అయింది. లేట్ అయ్యేటప్పటికి సరే అంతా అయిపోయింది. అందరూ మీడియా మిత్రులందరూ బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత సరిగా తలుపు డోర్ వేసారు ఆయన క్యాబిన్లో. పొన్నాల లక్ష్మి గారు కూడా వచ్చారు. నువ్వు ఇప్పుడు వచ్చాయంటే అంతా అయిపోయిందా మరి ఎట్లాగా అన్నారు. సరే ఉండు, ఇక్కడ ఉండు, ఒకసారి సీఎం గారిని అడిగి వస్తాను అని చెప్పేసి అన్నారు. సరే అడిగారు. లోపలికి వెళ్ళి ఇట్లా మనోడు వచ్చాడు సార్, ఇట్లాగా ఆంధ్రభూమి డెక్కన్ క్రాకిల్ నుంచి మిస్ అయ్యాడు అని అంటే, సరే రమ్మనవయ్య అది ఇది అన్నాడు. సరే వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి నన్ను చూశారు. ఆయన చూసి, ఏవా నువ్వు నీ క్యాస్ట్ ఏంటయ్యా అన్నారు. నాకు భయం వేసింది. ఇంటరా క్యాస్ట్ అడుగుతున్నారు ఏంటరా అని నాకు
ఏంటి ఇంత పెద్ద అయినా నన్ను క్యాస్ట్ అడుగుతున్నారు ఏంట్రా అని నాకు ఏం అర్థం కాల. సార్ సో అండ్ సో క్యాస్ట్ సార్ అది ఇది అన్న. అంటే ఏం అనుకోపాక నువ్వు క్యాస్ట్ అడిగినందుకు. ఏం లేదయ్యా, మేము 10 మంది రెడ్డీలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటామయ్యా. మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం. 11వ వస్తాడు. 11వ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన గురించి మళ్ళీ మొదలు పెట్టాలి. రెడ్డొచ్చి మొదలు అది రెడ్డొచ్చి మొదలు పడు నువ్వు వచ్చావని చెప్పి మళ్ళీ నీకు నేను ఆ ఫోటో ఆపర్చునిటీస్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి. అంటే నాకు ఒక్కసారి ఎలా అనిపించిందంటే అంత జోయల్గా ఉండేవారండి ఆయన. ఇట్లాంటి అనుభవాలు కొన్ని ఎన్టీ రామారావు గారి దగ్గర, చంద్రబాబు అంటే మరి పొలిటికల్గా మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ అందరూ సీఎంలు చాలా ఇదిగా ఉండేవారు, చాలా లైక్ చేసేవారు. సో నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు సమాచార భారత్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఫోటోగ్రాఫర్ని పెద్దగా మాట్లాడలేను అని అన్నారు. ఫోటోగ్రాఫర్లు మాట్లాడలేకపోవచ్చు, కానీ వాళ్ళు తీసే ప్రతి ఫోటో ఎన్నో కథలను మనకు తెలియచేస్తోంది, ఎన్నో కథలకు ముగింపులు ఇస్తుంది, కొత్త కథలు పుట్టడానికి కారణమవుతుంది. అది జర్నలిస్ట్గా ఒక స్టోరీని రాయగలుగుతున్నారు, లేకపోతే ఒక నేరేషన్ ఇవ్వగలుగుతున్నారంటే వాళ్ళు తీసే ఫోటోలు, వీడియోలే. ఆయన్ని మనందరం ఇక్కడ పురస్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మీ అందరి ఈ కరతాళ ధ్వనులు. నెక్స్ట్ సమాచార భారతి కాలమిస్టు పురస్కారం డాక్టర్ చిరవోలు పార్థసారథి గారికి అందిస్తున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య కోరుకుంటున్నామండి. కుటుంబ సభ్యులతో కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పార్థసారథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకు కాలమిస్ట్ అనే అవార్డు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. బేసికల్గా నేను జర్నలిస్ట్ని, 35 years జర్నలిజం రంగంలోనే ఉన్నాను. 33 సంవత్సరాలు ఈనాడులో పనిచేశానండి. 1988లో ఈనాడులో ప్రవేశించాను. 2022 జూన్లో 10వ రౌండ్ చేశాను. ఆ తర్వాత నేను టీవీ ఛానల్స్లో పనిచేశాను. అంటే వ్యాసాలు రాస్తుంటాను, సంపాదకీయ వ్యాసాలు అవన్నీ రాస్తుంటాను. అయితే కాలమిస్ట్ అనే అవార్డు కొంచెం ఆశ్చర్యపరిచినారు. నేను పత్రిక ఉండే కదా, కాలమిస్ట్ ఇదిగా ఎందుకు ఇచ్చారనేది అర్థం కాలేదు. బట్ ఎనియో ఒక మంచి అవార్డు రావటం అనేది ఇది లైఫ్లో ఫస్ట్ అవార్డు అండి, మీకు అందరికీ తెలుసు. సో నేను సమాచార భారతికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. గోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ గారు, తర్వాత వల్లీశ్వర్ గారు, ఆయుష్ గారు, వీళ్ళందరికీ వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్తున్నాను. జర్నలిజం రంగంలో ఉండటం వలన బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు, సంబంధం ఉంటుందని మనం అనుకుంటాం. కానీ నిద్ర లేచి ఉదయం ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ రెండో రోజు ఉద్యోగానికి వెళ్ళటమే లాగా జీవితం సాగిపోయింది. 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే ప్రపంచం మొత్తం మారిపోయినట్టుంది. ఇప్పుడు మన శర్మ గారు చెప్పారు. శర్మ గారు మా సీనియర్, ఆయన నేషనల్ డెస్క్ ఇన్ఛార్జ్గా, షిఫ్ట్ ఇన్ఛార్జ్గా పనిచేసి ఈనాడు నుంచి వెళ్ళారు. తర్వాత ఆ బాధ్యతలు నేను తర్వాత కొంతకాలం పాటు నేను కూడా చూశాను. సో ఈ వృత్తిపరమైన మార్పులు చాలా వచ్చాయండి, మీకు అందరికీ తెలిసిందే. 1988కి సంబంధించి 2024కి సంబంధించి చూస్తే ఇప్పుడు పత్రికా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. మొదట్లో రేడియో ఉండేది. రేడియో ఉన్నప్పుడు ఉన్న సమాచార వ్యాప్తి వేరు, ఈరోజు సోషల్ మీడియా వచ్చినప్పుడు వ్యాప్తి వేరు. సో దీనిలో ఉన్న చాలా పరిణామాలు మారాయి. జర్నలిస్టులు కూడా తమను తాము మార్చుకోవాల్సిన పరిస్థితి, తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఇవంతా ఉంది. సో ఇంకా చెప్పాల్సింది చాలా ఉన్నా కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకున్నాం. ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్ పార్థసారథి గారు.
ఏదైనా కానీ జర్నలిస్ట్ ఎన్ని పాత్రలైనా పోషించగలరు, కాబట్టి ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరు. అందుకే మీకు కాలమిస్ట్గా అవార్డు ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మనస్ఫూర్తిగా. నెక్స్ట్ అవార్డు సమాచార భారతి ఉజ్వల మహిళా పురస్కారం శ్రీమతి పొన్నపల్లి నాగవాణి గారిని మీ అందరి తరపు నుంచి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. పాత్రికేయ రంగంలో మహిళలు రాణించి అవార్డు తీసుకునే స్థాయికి వచ్చారంటే చిన్న విషయం కాదండి. కొంచెం గట్టిగా ఇక్కడ కొంచెం నాకు ఆంజనేయులు గారు సూర్యకామేశ్వరి గారి దంపతుల సంతానం నాగవాణి గారు 1973 సెప్టెంబర్ 16వ తారీఖున జన్మించారు. ఆరేపల్లి అగ్రహారం గుంటూరు జిల్లాలో. నాగవాణి గారి వాళ్ళ హస్బెండ్ ఎక్కడున్నా కూడా ఒక్కసారి వేదిక మీదకండి. ఎందుకంటే ఓకే ఎక్కడున్నా కూడా మా అందరి తరపు నుంచి ధన్యవాదాలండి. ఎందుకంటే ఒక మహిళ ముఖ్యంగా జర్నలిజంలో ముందుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా భర్త సపోర్ట్ ఉండాలి. వాళ్ళ పాప వచ్చారు అని విన్నాము. తనైనా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు అంటే నాగవాణి గారు మాట్లాడటం కంటే ముందు కూడా అసలు ఒకసారి నేను వాళ్ళ అమ్మాయి మాట్లాడితే వినాలనుకున్నాను. ఎందుకంటే జర్నలిజంలో లేడీస్కి చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ జనరేషన్లోనే ఇలా ఉన్నాయంటే ఆవిడ ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఎక్కడైనా మిస్ అయ్యారా, వాళ్ళ అమ్మ ఈ అవార్డు తీసుకోవడం ఎలా ఉంది అనేది వాళ్ళ అమ్మాయి మాటల్లో వినాలి అని నాకుంది. మీ అందరికి కూడా ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టండి. ఒక్కసారి అమ్మ గురించి. అందరికీ నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీకి అవార్డు రావడం. మా మమ్మీ అయితే బయట ఎక్కువగా ఉంటుంది. సో మా ఇంట్లో అందరికీ కూడా మా మమ్మీ చాలా ప్రౌడ్. ఎందుకంటే మా ఇంట్లో ఒక ఫస్ట్ జర్నలిస్ట్ మా మమ్మీ. సో ఫ్యామిలీలో జెంట్స్ కూడా ఎవరు లేరు. సో మా మమ్మీ ఫస్ట్ కాబట్టి అందరికీ చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ కుటుంబానికే కాదు మొత్తం మహిళా మనులందరికీ కూడా ఇది గర్వకారణమే. ఎందుకంటే ఒక మహిళగా ఇక్కడి వరకు రావడం. మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను నాగవాణి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సమాచార భారతి ద్వారా నేను ఈ సత్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకైతే ఇది సత్కారం కన్నా ఒక ఆడపిల్లకి పుట్టింటి సారీ ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది నాకైతే. ఎందుకంటే యాక్చువల్గా బేసికల్లీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ ఇది. నేను మా నాన్నగారు తెలుగు పండిట్. నేను పల్లెటూరు నుంచి వచ్చాను. మాది మా పావులూరు ఇంకొల్లు దగ్గుపాటి చెంచురామయ్య గారి కాలేజీలో నేను డిగ్రీ చేశాను. కాకపోతే ఏంటంటే కారం చేయడం అందరికీ తెలిసే ఉంటుంది ఘటన. మా చిన్నతనంలో ఏంటంటే మా నాన్నగారు తెలుగు పండిట్, కానీ ఏంటంటే ఆడపిల్లలు చదువుకోవడం అది కూడా ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ఇప్పుడు నేను కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఏదో ఒకటి ప్రైజులు అయితే నాకు వస్తూ ఉండేవి. వస్తే ఒక్కరోజు కూడా నన్ను వెళ్ళి స్టేజ్ మీద ప్రైజ్ అందుకునే అవకాశం కూడా మా నాన్నగారు నాకు ఇవ్వాల. ఎందుకంటే యాన్యువల్ డే ఉందంటే వద్దు రాత్రిపూట ప్రోగ్రామ్స్ అవుతాయి, నువ్వు వెళ్ళొద్దు ఆడపిల్లవి అనేవాళ్ళు. ఇంకా తర్వాత మొన్నాడు వెళ్ళి నేను ఏదో ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా రూమ్లో తీసుకునేదాన్ని, కానీ ఎప్పుడు స్టేజ్ మీద నాకు ప్రైజ్ తీసుకునే అవకాశం కూడా రాలేదు. కాకపోతే ప్రతి సంవత్సరం నాకు ప్రైజ్ వచ్చేది. అది అలానే ఇప్పుడు పల్లెటూరు నుంచి సిటీకి రావడం, నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ పుస్తకాలు చదవడం చాలా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. మామూలుగా కాలేజీలో కూడా ఎగ్జామ్స్ టైంలో గ్యాప్ వచ్చినా కూడా నేను ఏదో ఒకటి జనరల్ పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. అందువల్ల నాకు కొంచెం రచనలు చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే సరైన ప్రోత్సాహం అది లేకపోయింది. ఇప్పుడు నేను అనుకోకుండా 2010 ఆ ప్రాంతాల్లో ఏపీ జర్నలిజం కాలేజ్ది ఒక యాడ్ చూసి మన సతీష్ చంద్ర గారి ద్వారా ఏపీ జర్నలిజం కాలేజీలో పీజీ డిప్లొమా జర్నలిజం చేశాను.
నేను ఏది చేసినా సరే మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఫస్ట్ చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆడపిల్ల నీకెందుకు అనేవాళ్ళు. నేను అలానే డ్రైవింగ్ నేర్చుకున్నా కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే డ్రైవింగ్ నేర్చుకున్నా. నేను జర్నలిజం కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే ఫీజు కట్టేసిన తర్వాత క్లాసులకు వెళ్తూ చెప్పేదాన్ని అనమాట. అప్పుడు మా పాప చాలా చిన్నది, 3 years. 7:30కి క్లాస్ ఉండేది. నేను మాకు పాపకి అంతా రెడీ చేసేసి 7:30కి నేను క్లాస్కి వెళ్ళిపోయేదాన్ని. అట్లా ఇంకా సరే జర్నలిజం అయిపోయిన తర్వాత మా నాన్నగారికి తర్వాత ఇలా నేను జర్నలిజం చేశాను నాన్న అంటే, సరే చేస్తే చేసావు, సర్టిఫికెట్ వచ్చింది కదా, ఇంకా మళ్ళీ మీడియా అని అదని ఎక్కడ చేరమాకు. ఒక రకంగా ఆయన అలా అంటున్న కొద్దీ నాలో ఇంకా పట్టుదల పెరిగేది. ఒక రకంగా మా నాన్నగారు ఎంకరేజ్ చేస్తుంటే నేను ఈరోజు ఇంత పొజిషన్కి వచ్చేదాన్ని కాదేమో. కోర్స్ ఎందుకంటే ఆయన ప్రధానికి నన్ను ఎందుకు ఆడపిల్లవి నువ్వు ఎందుకు అంటున్న కొద్దీ నాలో ఇంకా 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 పట్టుదల పెరిగి నేను ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను. నేను 2011లో ప్రజాశక్తి పేపర్లో చేరాను. అక్కడ కూడా ఏంటంటే నావన్నీ ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఇది. నేను చేరిందేమో కమ్యూనిస్ట్ పత్రికలో. అందరికీ ఆశ్చర్యం. ఈవెన్ లక్ష్మణ్ గారి దగ్గర నుంచి కూడా ఏంటమ్మా నువ్వేంటి ఆ పత్రిక ఏంటి అంటూ ఉంటారు. కాకపోతే నేను అదే చెప్తుంటా, మన దాంట్లో కన్నా మన వార్తలు మన లాంటి వాళ్ళు అక్కడ ఉండటం కూడా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే లేదంటే అసలు ఇప్పుడు మన చరిత్ర చూస్తుంటే చరిత్ర ఎంత వక్రీకరించిందో తెలుసు. ఇప్పుడు నారద మహర్షి ఉన్నారంటే ఆయన లోక కళ్యాణార్థం చేస్తే, కానీ ప్రస్తుత సమాజంలో ఆయన మీద ఒక నెగిటివ్ ఫీలింగ్. ఇలాంటివన్నీ కావాలంటే మన కమ్యూనిస్ట్ దగ్గర కూడా వాళ్ళ భావాలేంటి, వాళ్ళ దాంట్లో కూడా మన గురించి మంచిగా చేయగలగడం ఇంపార్టెంట్. అందువల్ల నేను దాదాపు ప్రజాశక్తి, నవతెలంగాణ ఆ పేపర్లో ఉన్నాను. వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడా నాకు ఇబ్బంది కలగలేదు, చాలా బాగా సహకరించారు. అక్కడి నుంచి నేను 1 year ఆంధ్ర భూమిలో చేశాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వార్తా పేపర్లో చేస్తున్నానండి. ముషీరాబాద్ ధర్నా చౌక్ రిపోర్టరు. నాకు నా తోటి కొలీగ్స్ అందరూ కూడా, మా తోటి రిపోర్టర్లు అందరూ కూడా నాకు మంచి సహకారం, అందరి సహకారంతోనే నేను ఈరోజు ఇలా చేయగలుగుతున్నాను. మా ఫ్యామిలీ నుంచి కూడా నాకు పూర్తి సహకారం అందుతోంది. ధన్యవాదాలండి. సమాచార భారతి తరఫున నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ నాగవాణి గారు. ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్. మన సంకల్పం గట్టిది అయితే ప్రోత్సాహం అనేది లేకున్నా కూడా అనుకున్నది సాధించగలరు. మహిళలను ఆపాలని, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపాలనే ప్రయత్నం వృధా. ఎవ్వరూ చేయకుండా వాళ్ళు సంకల్పించుకున్నారు అంటే ఏదైనా చేసి తీరుతారు అని నాగవాణి గారు నిరూపించారు. ఆవిడ మాటలు మా లాంటి వాళ్ళకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎక్కడో ఒక నెగిటివ్ కామెంట్ రాగానే ఫీల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళ ముఖం కూడా మాకు తెలియదు, అయినా కూడా ఫీల్ అయిపోయి అవసరమా అనుకుంటాం. అలాంటిది కుటుంబంలోనే అడ్డుకట్ట వేయాలనుకున్నా కూడా కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను వచ్చారు అని అంటే కుటుంబం అండగా ఉంటున్న మేము ఇంకా సాధించవచ్చు అని మీ ద్వారా నిజంగా స్ఫూర్తి నిండింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ అవార్డుకి సంబంధించి సమాచార భారతి యువ పురస్కారం శ్రీ గంగం మహేష్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కుటుంబ సభ్యులతో విజయలక్ష్మి రామరెడ్డి దంపతుల గారి పుత్రుడు మహేష్ గారు ప్రస్తుతం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరులో ఉంటున్నారు. డైరీ ఫామ్ రోడ్ ఓల్డ్ బోయినపల్లిలో ఎన్టీవీ సీనియర్ రిపోర్టర్గా వర్క్ చేస్తున్నారు. ఎంసీజే ఎంఎస్డబ్ల్యూ జిఎడ్ అన్న చదివారు. ఈరోజు యువ పురస్కారం మనందరి మధ్యలో సమాచార భారతి నుంచి అందుకుంటున్నారు. అలాగే మహేష్ గారిని తన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. నేను ఎప్పుడు కూడా ఇలాంటి వేదికల మీద మాట్లాడడం చాలా తక్కువ, కాకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నా కాబట్టి నేను ఏదైనా సమాచారాన్ని వీడియో రూపకంగా ఇవ్వాల్సినట్టు ఉంటుంది కాబట్టి నేను మీడియా ముందు ఎక్కువగా రిపోర్ట్ చేసేటువంటి అవకాశం నాకు ఉన్నది. నేను గత 17 సంవత్సరాలుగా ఎన్టీవీలో పనిచేస్తున్నాను. నేను నా విద్యార్థి దశలో విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తగా
పనిచేశాను. ఏబీవీపీలో వివిధ హోదాల్లో కూడా బాధ్యతలు నిర్వర్తించాను. పూర్తి సమయ కార్యకర్తగా కూడా విద్యార్థి పరిస్థితిలో నేను పనిచేయడం జరిగింది. అదేవిధంగా సంఘంలో కూడా నేను బాధ్యత నిర్వర్తించాను. ఆ తర్వాత మీడియా రంగంలోకి రావడం జరిగింది. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుండి నేను జర్నలిజం పూర్తి చేశాను. సో ఇప్పటికే మన పెద్దలు వారి యొక్క అనుభవాలు పంచుకున్నారు. నేను కూడా ఏదైతే సంఘం నేర్పినటువంటి విలువలు కావచ్చు, సంఘం నేర్పినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, వాటిని పుణికిపుచ్చుకొని నేను ఈరోజు జర్నలిజంలో ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏదైతే నేను వచ్చినటువంటి కొత్తలోనే అంటే అతి తొందరలోనే పెద్ద బీట్ని సీఎంఓ బీట్ని చూసేటువంటి అవకాశం నాకు నా సంస్థ కల్పించిందంటే దానికి కారణం నాకు అంతకుముందు ఉన్నటువంటి సంఘ ఉన్నటువంటి అనుభవమే నన్ను ఒక సీఎంఓ రిపోర్టర్గా చేసిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే అంతే విధంగా నాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మూలాన నేను కొన్ని కష్టాలను కూడా ఎదుర్కొన్నాను. అదే సంఘ బ్యాక్గ్రౌండ్ కూడా నన్ను ముందుకు కూడా తీసుకెళ్ళిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నన్ను గుర్తించి సమాచార భారతి నారద జయంతి సందర్భంగా ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హృదయపూర్వకంగా సమాచార భారతి పెద్దలకి నమస్సుమాంజాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహేష్ రెడ్డి గారు. మొత్తం 6 అవార్డు గ్రహీతలకు కూడా పురస్కారాలు అందించడం జరిగింది.